హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం చిన్న సింపుల్ డ్రాయింగ్ అయితే గీయబోతున్నాము. అండ్ అది వచ్చేసి 3D డ్రాయింగ్, ఐ మీన్ 3D స్టార్ డ్రాయింగ్ అని చెప్పచ్చు. సో అది వచ్చేసి ఎలా గీయాలో మీకు చూపిస్తాను అండ్ రిక్వైర్డ్ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎప్పుడైనా వీడియోస్ పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేది, అందుకని చెప్పాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక బుక్ తీసుకున్నాను, ఎరేజర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్కేల్. యూజ్ అయితే మీకు నార్మల్ పెన్సిల్ లేదంటే బ్రష్ పెన్, ఇవన్నీ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఎలా గీయాలో చూసేద్దామా. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక పెన్ అయితే గీయబోతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి వన్ టూ చూస్తాను. సో వన్ టూ ఒక 1 to 4 సెంటీమీటర్స్ ఉండాలి ఇలాగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఏ సైడ్ ఈ సైడ్స్ నుండి నెక్స్ట్ వచ్చేసి ఇలా గీసారు కదా, ఆ నెక్స్ట్ వచ్చేసి ఇలా గీసుకోవాలి. ఇది వచ్చేసి 1 to 5 సెంటీమీటర్స్ ఉండాలి. సో చెప్తాను. సో ఇలాగ సో ఇలాగ 1 to 5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. సో ఇలాగ మొత్తం 1 to 5 సెంటీమీటర్స్ తీసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఇలా గీసేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి మిడిల్లోకి ఒక లైన్ సేమ్ సెంటీమీటర్స్తో ఒక లైన్ మధ్యలో అయితే గీసుకోండి. సో ఇలా గీసేసుకోండి. సో ఇలా గీసేసుకున్నాక సింపుల్గా ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇక్కడ అటాచ్ చేసినట్టుగా సో ఇలాగా ప్రతి ఒక్కటి అటాచ్ చేసేయాలి. సో సో ఇలా అటాచ్ చేసేసింది. సో మొత్తం అయిపోయాక సో సారీ వచ్చేసి మనకి కొంచెం పెట్టుకున్నాం. ఇక్కడ ఇలా గీయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
గీయండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి కొంచెం 3 స్టార్లా అనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ లైన్స్ని అయితే అటాచ్ చేసేయండి. స్కేల్ తగ్గిపోయి నీట్గా ఉంటుంది. చూడండి. సో ఇప్పుడు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ప్లేస్ అయితే ఉంది కదా, దీన్ని వచ్చేసి మనం పెన్సిల్తో గీయాలి. నేను వచ్చేసి నార్మల్ పెన్సిల్ యూస్ చేస్తాను. ఇలా గీయాలన్నమాట. సో ఇలా 5 ఇక్కడ ఉన్న 5 వాటికి ఇలా తీసేసేయండి. మొత్తం షేడింగ్ వీటికి చేసేయాలి. షేడింగ్ కాదు, ఇలా ఫిల్అప్ చేయాలి. సో ఇలాగ తీసేసేయండి. సో ఇప్పుడైతే చూసాను కదా, ఇలా అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా అయిపోలేదు. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ మార్చలేదు. సో ఇప్పుడు ఏంటంటే నార్మల్ పెన్సిల్తోనే ఇక్కడ ఇలా గీయండి. ఇక్కడ లైట్గా ఇక్కడ తీస్తే రియలిస్టిక్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా ఫింగర్ యూస్ చేద్దాము. ఫింగర్ అయితే సూపర్గా వస్తుంది. ఇక్కడ చూసారా బాటమ్ ఎలాగో తర్వాత చూపిస్తాను మొత్తం ఎలా చేయాలంటే. నేను ఇలా ఫింగర్ పెట్టి అక్కడ రబ్ చేస్తే ఇలా మొత్తం రొటేట్ చేస్తే అప్పుడు బాగుంటుంది. సో ఇలా నేను ఫింగర్ని రొటేట్ చేయండి ఇలాగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ అవుట్ బయటకు వచ్చిన వాటిని సింపుల్గా అరేంజ్ చేసేయండి. సూపర్ ఉంటుంది. జాగ్రత్తగా రబ్ చేయండి, మళ్ళీ అరేంజ్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా తీసుకొని ఇక్కడ కూడా సో ఇక్కడ కూడా ఇలా గీయండి. సో ఇలా గీసిన తర్వాత సింపుల్గా సింపుల్గా ఉంది కదా. సో ఇదన్నమాట డ్రాయింగ్ వచ్చేసి. సో చాలా అంటే చాలా ఇది వచ్చేసి హైలైట్ చేసుకుంటున్నాను కొంచెం లైన్స్ని, అప్పుడు కొంచెం బాగుంటుంది. సో హైలైట్ అయితే చేసుకుంటున్నాను. సో సింపుల్గా అయితే మనము 3D
స్టార్ డ్రాయింగ్ అయితే చేసేసాము. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాగుంది కదా మన ఏమంటారు స్టార్, సో సూపర్ ఉంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.